హరి ఓం ప్రియాత్మ స్వరూపులారా, ఈశావాస్యోపనిషత్తు నుండి మనం ఒక్కొక్క మంత్రాన్ని మనకి ఈశ్వరుడు ఇచ్చిన అనుగ్రహాన్ని బట్టి విచారణ చేస్తూ వచ్చాము. ఇంతకు ముందటి వీడియోలో నేను 15వ మంత్రం చీకటి నుండి వెలుగులోకి తీసుకెళ్ళు అనే చాంద్యోగ్యోపనిషత్తు యొక్క అభ్యారోహ మంత్రాన్ని, దాన్ని దాటి వెలుగు నుండి కూడా ఆవలికి తీసుకెళ్ళు, అప్పుడే నేను పరమ సత్యాన్ని తెలుసుకోగలను అని, సత్యనిష్ఠుడనైన నేను నిన్ను ప్రార్థిస్తున్నాను అని ఋషి ప్రార్థించడం చూసాం. సత్యధర్మాయ దృష్టయే అని. ఎందుకంటే సత్యం పట్ల ఆర్తి కలిగిన వాడే ఈ రకమైన జ్ఞానస్థితికి చేరి భగవంతుణ్ణి, ఎందుకంటే అల్టిమేట్గా భగవత్ సాక్షాత్కారం అంటే ఆత్మ సాక్షాత్కారం అంటే బ్రహ్మ జ్ఞానం, బ్రహ్మ భావం లభించాలంటే ఆ బ్రహ్మము మనల్ని కరుణించాలి. కాబట్టి బ్రహ్మమును నన్ను ఈ వెలుగుకి కూడా ఆవలికి తీసుకెళ్ళు, బంగారు రంగుతో మెరుస్తూ ఉన్నటువంటి నీ కిరణాలతో, ఓ సూర్యదేవా, ప్రజాపతి కుమారుడా, నీ ముఖం కప్పివేయబడినది, ఈ వెలుగు కావాలి తీసుకెళ్ళు, నువ్వెవరో నేను తెలుసుకుంటాను అని క్రిందటి మంత్రంలో 15వ మంత్రంలో ఋషి ప్రార్థించడాన్ని మనం విచారణ చేసాం. ఇప్పుడు 16వ మంత్రాన్ని పఠిస్తానండి. పూషన్నే కర్షేయమ సూర్య ప్రాజాపత్య వ్యూహరస్మిన్ సమూహ తేజః యత్తే రూపం కళ్యాణతమం తత్తే పశ్యామి యోసా వసౌ పురుషక్సోహమస్మి. మరోసారి వినిపిస్తానండి. పూషన్నే కర్షేయమ సూర్య ప్రాజాపత్య వ్యూహరస్మిన్ సమూహ తేజః యత్తే రూపం కళ్యాణతమం తత్తే పశ్యామి యోసా వసౌ పురుషస్సోహమస్మి. దీనికి తాత్పర్యాన్ని శ్రీరామకృష్ణ మిషన్ వాళ్ళు బిగినర్స్కి ఇచ్చిన దాన్ని నేను మీతో యాజ్ ఇట్ ఈస్గా పంచుకుంటానండి. సకల జీవరాశులను పోషించి కాపాడేవాడవు, ఒంటరిగా పయనించేవాడవు, అన్నింటినీ పరిపాలించేవాడవైన ఓ సూర్యదేవా, ప్రజాపతి కుమారుడా, నీ కిరణాలను ఉపసంహరించుకో, నీ దివ్య తేజస్సును కుదించుకో, మహిమాన్వితమైన నీ స్వరూపాన్ని నీ కృపా కటాక్షంతో నేను దర్శించాలి. ఆ సూర్యునిలో నెలకొని ఉన్నది నేనే, తనలోని ఆత్మతత్వమే సూర్య భగవానుడిలోనూ విరాజిల్లుతున్నదని ఋషి గ్రహించాడు. సూర్యుణ్ణి అందుకే ప్రత్యక్ష దైవం అంటాం. మనల్ని అందరినీ పోషిస్తాడు. సూర్యచంద్రులు, సూర్యుడు శక్తినిస్తే చంద్రుడు ఆ సూర్యుని యొక్క శక్తి వెలుగుని ప్రతిబింబిస్తూ చల్లదనాన్ని కురిపిస్తూ సస్యాల్ని రక్షిస్తూ మనకి ఔషధులను ఇస్తాడు. అన్నం కూడా ఔషధమే. కాబట్టి సూర్యుణ్ణి ఓ ప్రజాపతి కుమారుడా, కశ్యప ప్రజాపతికి ఆయనకున్నటువంటి అనేక మంది 17 మంది అన్నట్లుగా గుర్తు, పక్షులు, పాములు కూడాను ఆయన సంతతే. అదితులలో అదితికి కలిగినటువంటి దైవీ లక్షణాలు కల ఈ దేవతలలో సూర్య భగవానుడు అదితికి కలిగినవాడు. అందుకే ఆదిత్యుడు అని కూడా పిలుస్తాం ఆయన. కాబట్టి ప్రజాపతి కుమారుడా, కర్మ సాక్షి, ఒంటరిగా పయనిస్తావు. ఒంటి చక్రపు రథం, తొడలు వరకు మాత్రమే దేహం ఉన్నటువంటి అనూరుడు, దాన్ని సారథి అయి తోలుతూ ఉంటే నువ్వు ఒంటరిగా పయనిస్తావు. అందరి కర్మలకు సాక్షివి, అదేవిధంగా అందరినీ పరిపాలించేవాడవు. కాబట్టి నీ దివ్య తేజస్సుని కుదించుకో. నేను చూడలేకపోతూ ఉన్నాను నిన్ను, కాబట్టి నీ స్వరూపాన్ని నేను దర్శించాలి నీ కృపా కటాక్షంతో. సరిగ్గా ఇదే కదండి మనకి భగవద్గీత విశ్వరూప దర్శనంలో కూడా ఉంటుంది. కృష్ణుడిని అర్జునుడు నేను నిన్ను చూడాలి అనంటే, ఈ దృష్టి, ఈ కళ్ళతో నువ్వు చూడలేవు, నీకు దివ్య చక్షువుల్ని ఇస్తాను, ఈ చర్మ చక్షువులతో చూడలేవు. దివ్య చక్షువులతో కూడా నువ్వు చూడలేక ఉపసంహరించుకో, నీ
చతుర్భుజాలతో ఉన్న ప్రసన్నమైన రూపాన్ని చూపించు, నేను పరితపిస్తున్నాను అని అంటాడు. కాబట్టే అర్హత రావాలి మనకి. ఆత్మజ్ఞానాన్ని, ఆత్మస్వరూపాన్ని, ఆ ఆత్మానంద స్థితిలోకి, ఆ స్థితి మనమైపోవాలంటే ఎంతో సాధన అవసరం. ఈ విధంగా అందుకనే ఈయన ఇలా ప్రార్థిస్తే, దీనికి దృష్టాంతంగా నేను మీకు ఒక చిన్న కథ చెప్తానండి. కథ కాదు, ఉపమానం. ఒకసారి కొంతమంది సందర్శకులంతా కలిసి ఒక చక్కని నందనోద్యానవనం లాంటి ఒక చక్కని పార్కుకి వెళ్ళారట. ఒక చక్కని తోటకి, ఉద్యానవనానికి. పూల వృక్షాలు, ఆకులు కూడా సుందరీకరింపబడినటువంటి, అంటే క్రోటన్స్ లాంటివి, ఫల వృక్షాలు, రకరకాల వింత వింత మొక్కలు, చెట్లు చాలా ఉన్నాయి. అందులో రకరకాల తేనెటీగలు, తూనీగలు, సీతాకోక చిలుకలు, రకరకాల పక్షులు, చక్కని అందమైన జంతువులు. ఈ చూడ్డానికి వెళ్ళిన వాళ్ళంతా పరవశించిపోయారు. కొంతమంది చెట్ల కొమ్మలకు కాసిన కాయలు తద్వారా తోట యజమానికి వచ్చే ఆదాయాలు లెక్కలు కడుతున్నారు. కొంతమంది చీమల్ని కడుతున్నారు. కొంతమంది కొమ్మలెక్కి దూకుతున్నారు. కొంతమంది పండ్లు కోసుకొని తింటున్నారు. కొంతమంది కోతి కొమ్మచ్చులు ఆడుతున్నారు. లేక కొంతమంది ఇతరులతో వివాదాలు పడుతున్నారు. ఈ అన్నిటినీ చూస్తూ ఒకానొకడు, ఈ తోట ఇంత అందంగా ఉంది, దీన్ని ఇంత అందంగా మలచినటువంటి ఈ తోటమాలు ఎవరో అని వెతుక్కుంటూ వెళ్ళాడు. వెళ్ళి సుందరమైనటువంటి కాసారాలు దాటాడు, అందమైన పూల ఆకృతుల్ని దాటాడు. వెళ్ళి ఒక సరస్సు ఒడ్డున, మనోహరంగా ఉంది ఆ సరస్సు. ఆ నీళ్లు చల్లగా తీయగా కొబ్బరి నీళ్ళలా ఉన్నది. ఆ నీరు తాగి తను పడిన శ్రమని సేద తీరాడు. అక్కడ అందమైన కుటీరం ఉంది. అందులోకి ప్రవేశిస్తే ఒక దివ్య తేజోమూర్తి అక్కడ ధ్యానంలో ఉన్నాడు. ఆయన్ని చూసి ఈ సందర్శకుడికి అమితమైన ఆనందం కలిగింది. అలాగే నిశ్శబ్దంగా అక్కడ కూర్చున్నాడు. అతడు కళ్ళు తెరిచి ఆ తేజోమూర్తి ధ్యానం నుండి బయటకు వచ్చి, నాయనా, ఎవరు నువ్వు? అక్కడ అందరూ అంతా తోటని ఆనందిస్తున్నారు, తింటున్నారు, అంటున్నారు, ఏవేవో వింటున్నారు, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని అంటే, ఆ తోటే అంత అందంగా ఉంది కదా మహానుభావ, ఆ తోటని ఇలా నిర్మించిన, నడిపిస్తూ ఉన్న నువ్వు ఈ తోటమాలివి, ఇంకెంత ఆ తోటని చూస్తే అంత ఆనందం కలిగిందే, మిమ్మల్ని చూస్తే మరింత ఆనందం కలుగుతుంది అని మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. నా శ్రమ ఫలించింది, నాకు అమితానందంగా ఉంది అని అంటే, ఆయన మనోహరమైన చిరునవ్వు నవ్వాడు. అద్భుతమైన వెలుగు వెలిగాడు. ఆ వెలుగుకి ఈ సందర్శకుడు కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు తెరిచి చూస్తే అక్కడ ఉన్నది ఎవరు? తేజోమూర్తి లేడు, తానే ఆ తేజోమూర్తి. ఇది మనకి ఆత్మస్వరూపాన్ని వెతుక్కుంటూ వెళ్తుంటే కలిగేటటువంటి గొప్పదైనటువంటి అనుభవం, ఆత్మతృప్తి కలిగించే అనుభవం. మరేది కోరాలనిపించదు. అన్ని పనులు నిర్వహిస్తూ ఉన్నా కూడాను ఆ అమితానందం, ఆ అనంతానందం చెక్కు చెదరదు. ఒకవేళ దేహం జ్వలింపబడుతూ ఉన్నా, కర్మలు చేస్తూ వెళ్తున్నప్పుడు, అది నిష్కామమైన కామ్యక కర్మైన, దేహం కూడా దేహ బాధలు పడుతుంది కదా. దీనికి ఆకలి, దాహము, విశ్రాంతి, ప్రకృతి పిలుపు, మలమూత్ర విసర్జన అవసరాలు, ఇలాంటివన్నీ ఉంటాయి. వాతావరణాన్ని బట్టి వేసవికాలం అయితే ఇది సొక్కిపోతూ ఉంటుంది, చలికాలం అయితే వణుక్కుంటూ ఎక్కడో మూలన ముసుగేసుకోవాలనుకుంటుంది. ఇలా దేహబాధలన్నీ ఉంటాయి. అయినా కానీ ఈ దేహాన్ని విడిచి అన్నట్లుగా ఆత్మస్థితి మాత్రం ఆనంద స్వరూపమై ఉంటుంది. అనుభవిస్తే కానీ తెలియదు. దీనికే రామకృష్ణ పరమహంస అంటాడు, నెయ్యి గురించి ఎంత చెప్పినా తెలుసుకోలేరు. ఆ నెయ్యిని దాన్ని చేతిలో వేసుకొని వాసన చూసి, కంటితో చూసి, స్పర్శకి తెలిసి, నాకి చూస్తే ఆ కమ్మదనం తెలిస్తే అప్పుడు నెయ్యి ఎలా ఉంటుంది, నెయ్యి రుచి ఏమిటి అన్నది తెలుసుకోగలరు. కాబట్టే నా ఇతి తెలుసుకోవడం అనుభవపూర్వకమైతేనే. ఎన్ని విన్నా ఎన్ని అన్నా తెలియదండి. ఇది మీ అందరికీ నా సంతోషాన్ని పంచుకున్నాను, నా ఆనందాన్ని పంచుకున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, share and recommend my channel to others and subscribe it. Thank you for watching.